ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మా గృహానికి శ్రీ మాతాంగ పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 మాతాంగ నందగిరి స్వామివారు విచ్చేశారు. మా గృహానికి విచ్చేసినప్పుడు గురువుగారు ఒక అమూల్యమైన సందేశాన్ని మాకు చెప్పారు. ఆ సందేశాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి గురువు, ప్రతి విద్యార్థి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చిన్న కథ ఇది. ఒక చిన్న పిల్లవాడు పక్కింటి తోటలో నుండి ఒక వంకాయను దొంగిలించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ వంకాయను వాళ్ళ అమ్మకు ఇచ్చాడు. కానీ ఇది ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగకుండా ఆమె సంతోషంగా తీసుకొని దాచుకుంది. అప్పుడు ఆ పిల్లవాడు, నేను చేసిన పని సరి అయినదే, మా అమ్మ కూడా సంతోషించింది అని అనుకున్నాడు. అలా చిన్న చిన్న దొంగతనాలు చేయడం అతనికి అలవాటైపోయింది. కాలక్రమేణా అతను పెద్ద దొంగగా మారాడు. చివరకు ఒక పెద్ద నేరం చేసి పట్టుబడ్డాడు. కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలు చేసే ముందు జడ్జి గారు, నీ చివరి కోరిక ఏమిటి అని అడిగారు. అప్పుడు అతను, ఒక్కసారి మా అమ్మను చూడాలి అని చెప్పాడు. వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. అమ్మా, నిన్ను ఒక్కసారి కౌగిలించుకోవాలి అని చెప్పి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అకస్మాత్తుగా ఆమె చెవిని గట్టిగా కొరికాడు. నొప్పితో ఆమె కోపంగా పిల్లవాడిని కొట్టింది. అప్పుడు ఆ యువకుడు కన్నీళ్లతో ఇలా అన్నాడు, అమ్మా, నేను మొదటిసారి ఆ వంకాయను దొంగిలించి తీసుకొచ్చిన రోజే నన్ను మందలించి ఈ విధంగా కొట్టినట్లయితే నాకు ఈరోజు ఈ ఉరిశిక్ష పడేది కాదు. ఈరోజు నేను ఇలా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అని కన్నీళ్లతో అన్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, పిల్లలు చేసిన చిన్న తప్పును పర్లేదు అని వదిలేయకూడదు. ప్రేమతో, సహనంతో, అవసరమైతే క్రమశిక్షణతో సరిదిద్దాలి. చిన్నప్పుడే మంచి విలువలు నేర్పించాలి. మంచి విలువలు నేర్పితేనే వారి భవిష్యత్తు మంచి మార్గంలో సాగుతుంది అని గురువుగారు మాకు ఈ చిన్న కథని చెప్పారు. గురువుగారు చెప్పిన ఈ దివ్యమైన సందేశం మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.